నమస్తే. దిస్ ఈస్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్తే అమ్మ. నమస్తే అండి. మేడం, పరకామణి కేసుకి సంబంధించి ఒక కీలక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన సతీష్ అనే వ్యక్తి రైల్వే ట్రాక్ పైన మృతదేహం లభ్యమవడం అది జరిగింది. అంటే ఇది హత్య, ఆత్మహత్య అనేది ఒక డౌట్ ఉంది. అండ్ పరకామణి కేసుకి సంబంధించి ఇప్పుడు ఏం కొనసాగుతుంది? అసలు ఎందుకు ఆయన్ని హత్య చేశారా? లేకపోతే ఆయనే ఎందుకు అట్లా మృతదేహం దొరికింది అంటారు? దీని వెనక ఏముంది అన్నది ఒక అంటే మీరు సస్పెన్స్. మొత్తం అసలు సిరీస్ ఆఫ్ ఇది తీసుకుంటే రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు ఉమ్, రాజశేఖర్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక పరిటాల రవి ఇష్యూ మీరు చూశారు. ఉమ్, పరిటాల రవిని చంపడం, పరిటాల రవి హత్య కేసులో ఎవరైతే నిందితులు ఉన్నారో డాక్టర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు, సాక్షుల దగ్గర నుంచి ఒక్కొక్కళ్ళు ఎలా మరణించారో మీరు చూశారు. ఉమ్, మీకు కావాలంటే లిస్ట్ మొత్తం నేను చెప్పగలను. ఆ తర్వాత మీరు వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా 6 చనిపోయారు. ఉమ్, ఇన్క్లూజివ్ ఆఫ్ ఆ రోజు ఎవరైతే ఉన్నారో, అంటే జగన్మోహన్ రెడ్డి కారులో ట్రావెల్ చేసి వచ్చినప్పుడు రోడ్డు మార్గాల్లో ఉమ్, ఏ డ్రైవర్ అయితే ఉన్నారో ఆ డ్రైవర్ కూడా చనిపోవటం జరిగిన తర్వాత వాళ్ళ బ్రదర్ డాక్టర్ ఫస్ట్ ఎవరైతే ఎక్స్ప్రెస్ చేశారో అవును. ఇది హత్యే అని కుట్లు వేసేటప్పుడు చెప్పారో చిన్నతనే, అతను చాలా ఇబ్బంది పడి చనిపోయారు. తర్వాత గంగిరెడ్డి, అవును. భారతిరెడ్డి గారి తండ్రి గారు, ఉమ్, వారు చనిపోవటం జరిగింది. అన్ని అనుమానాస్పద మృతులే. అవును. అంటే వరుసగా ఆకస్మికంగా మనుషులు ఎలా చనిపోతారు, అది కూడా ఇష్యూ ఉన్నప్పుడు. ఇష్యూ ఉన్నప్పుడు కరెక్ట్ గా ఎలా చనిపోతారు. ఉమ్, సో అవన్నీ మీరు చూశాక ఇది నేనంటాను వాళ్ళ డిఎన్ఏలోనే ఉంది. ఉమ్, రాజశేఖర రెడ్డి వైఎస్ డిఎన్ఏలో ఇవన్నీ ఉన్నాయి. ఉమ్, సో ఇప్పుడు సతీష్ కుమార్ది హత్య, ఆత్మహత్య, yes. అసలు మనకు ఆ సందేహమే రావక్కర్లా. వాళ్ళు ఏమంటున్నారు, సాక్షి వాళ్ళు ఇప్పుడు సతీష్ కుమార్ ని పిలిచారు, సిట్ వాళ్ళు భయపడి అతను ఆత్మహత్య చేసుకున్నాడు అని వాళ్ళు రాశారు. ఉమ్, అంటే దొంగలు అలాగే రాస్తారు. నేనంటే అంతకుముందు కూడా సిట్ విచారణకి వెళ్ళాడు అతను ఒకసారి. అవును. వెళ్ళినప్పుడే చెప్పుండొచ్చుగా భూమన కరుణాకర్ రెడ్డి పేరు, వైవి సుబ్బారెడ్డి పేరు ప్రాణహాని ఉంది అని చెప్పేసి అన్నాడు. అన్నాడు కదా. ఆ, మరి ఇక్కడ ఎవరిది ల్యాబ్స్? అతనికి ఎవరు సెక్యూరిటీ ఇవ్వలేదా? ఉమ్, సెక్యూరిటీ అతను అడగలేదా? ఎందుకంటే అతను మళ్ళా పాత ఉద్యోగానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఒకవేళ నిజంగా అతను అంత పిరికివాడు, భయస్థుడు అయితే ఆ రోజు అసలు రవికుమార్ని పట్టుకోడుగా. ఈ రోజు రవికుమార్ కుటుంబం ఎక్కడుందో తెలియదు. ఉమ్, అవును. సో రవికుమార్ని పట్టుకుని అతను విజిలెన్స్ డ్యూటీని చేయడుగా. నేను అంటున్నది అది. అవును. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే ఓవరాల్ గా మీరు చూసుకుంటే రైల్వే ట్రాక్ మధ్యన మృతదేహం ఉంది. మీకు ఆ మృతదేహాన్ని చూసినప్పుడు ఖచ్చితంగా అది హత్యలాగానే కనిపిస్తోంది. ఉమ్, ఎందుకంటే హత్యలు వైసీపీ వాళ్ళకి కొత్త కాదు, జగన్మోహన్ రెడ్డికి అంతకంటా కాదు. ఒక ఉమ్, బాబయ్య గొడ్డలి వేటుని ఆయన ఎన్ని రకాలుగా దాన్ని మలిచాడో, ఒక నారాసుర రక్త చరిత్రను ఒక ఫుల్ పేజీ ఆడిచ్చుకుని అది చంద్రబాబు నాయుడు గారిని ఏ రకంగా ఆయన బదనాం చేశాడో అందరికీ తెలుసు. ఉమ్, అయితే తర్వాత వాస్తవాలు వేరే ఉన్నాయనుకోండి, మళ్ళీ దాని మీద ఎవరు మాట్లాడరు మాట్లాడరు. వైసీపీ వాళ్ళు. ఇప్పుడు నింద వేసేస్తారు, నింద ఆ. కరెక్టే కాదు, మేము వేసాము, పొరపాటుగా వేసామనే ఒక చెప్పే సంస్కారం కూడా ఉండదు. ఎందుకంటే వాళ్ళు కావాలని చేస్తారు వాళ్ళకి కాబట్టి. అలవాటు గుడ్డగాల్చి పొగబెట్టేయడం. అంతే. దాని లోపల తన్నుకున్న వాళ్ళు అంతే. తన్నుకుంటారు, చచ్చేవాళ్ళు చేస్తా ఉంటారు. ఎవడు చచ్చినా వాళ్ళకి బాధ లేదు, వాళ్ళ పనులు కావాలి. ఆ, కాబట్టి ఇవాళ సతీష్ కుమార్ది మనకి ఖచ్చితంగా హత్యలాగానే అనిపిస్తోందండి. ఉమ్, దేని మీద వాళ్ళు ఏమంటారంటే భూమన కరుణాకర్ రెడ్డి పేరు చెప్పమని ఒత్తిడి చేస్తారు సిట్టు వాళ్ళని, భయపడి అతను చనిపోయాడు. అసలు వాళ్ళు ఎందుకు ఒత్తిడి చేస్తారు? ఉమ్, ఇప్పుడు అక్కడ ఆ రోజు ఈవోగా ఉన్నది ఫస్ట్ వైవి సుబ్బారెడ్డి హయాంలోనే సతీష్ కుమార్ పట్టుబడ్డాడు. ఆ నెక్స్ట్ కంటిన్యూ అయింది ఎవరు, కరుణాకర్ రెడ్డి. అంటే సగం సగం ఉన్నారు కదా ఇద్దరు, అవును. ఇదేమంటారు చైర్మన్స్ కింద ఉమ్, టీటీడీకి. కాబట్టి ఇవాళ కొత్తగా వాళ్ళ పేర్లు చెప్పాల్సిన పని లేదు. ఒకవేళ చెప్పినా ప్రజలకు కూడా తెలుసు వాళ్ళ హయాంలో జరిగింది, వాళ్లే దీనికి బాధ్యులని తెలుసు. కాబట్టి ఇవాళ అస్సలు సతీష్ కుమార్ అనే వ్యక్తి చనిపోవడానికి అవకాశం లేదండి. 40 ఏళ్ల మనిషి అతను, చిన్నవాడు, ఉమ్, 3 ఏళ్ళలో 4 ఏళ్ల పిల్లాడు ఉన్నాడు అబ్బాయికి. అవును. అలాంటి అతను ఎందుకు అట్లాంటి నిర్ణయం తీసుకుంటాడు? కాబట్టి దీని మీద చాలా ఆలోచించాలండి. అయితే ఇక్కడ ఇంకొక సందేహం మీకు రావచ్చు. మొన్న కల్తీ లడ్డు కేసులో, కల్తీ అవును. నెయ్యి విషయంలో ధర్మారెడ్డి అప్రూవర్ గా మారారు. సో ఇప్పుడు ఇప్పుడు ధర్మారెడ్డికి ప్రాణహాని ఉందా? ఇప్పుడు ఉమ్, ధర్మారెడ్డికి రక్షణ కల్పించాలా? అది కూటమి ప్రభుత్వం ఆలోచించాలి, సిట్టు కూడా ఆలోచించాలి. ఎందుకంటే సిట్టు విచారణలో ఆయన ఒప్పుకున్నారు కాబట్టి ఆయన ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంది. ఉమ్, అంటే ఎవరైనా సరే నిజాలు మాట్లాడితే వాళ్ళ జీవితాలకి ఇంకా
చర్మగీతం పాడతారా వైసీపీ వాళ్ళు? ఇది మనం ఆలోచించాలండి. మీరు ఏ రకంగా తీసుకున్నా ఇవాళ సతీష్ కుమార్ చనిపోవటం అనేది చాలా అన్యాయం, దుర్మార్గం. దీని మీద సాక్షి సోషల్ మీడియా చేస్తున్న ప్రచారాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆపాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక మనిషి చనిపోయాక దాని మీద వాళ్ళ ఇష్టానికి వాళ్ళు కథనాలల్లి ఎంతసేపు అధికార పార్టీ మీద వెయ్యాలని చూడటం తప్ప వాస్తవాలు ఎవడు మాట్లాడు. అసలు ఇక్కడ రాజకీయాలు పక్కకు పెట్టి మీరు ఇష్యూ బేస్డ్ గా ఎందుకు మాట్లాడరు? సాక్షి వాళ్ళు, సాక్షి మీడియా కావచ్చు, సాక్షి ఛానల్ కావచ్చు, లేదు వాళ్ళ సోషల్ మీడియా కావచ్చు, ఎంతసేపు ఒక అంశాన్ని తీసుకుని దాంట్లోంచి నెగిటివ్ కోణం దాన్ని ఎట్లా ఎదరవాడి మీద రుద్దాలి, ఈ ఒక్కటే వాళ్ళు తర్ఫీదు ఇచ్చారండి. రిపోర్టర్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళ సీనియర్ జర్నలిస్టులకు కావచ్చు. అంతే తప్ప ఆ చట్టంలోంచి వాళ్ళు బయటకు వచ్చి ఒక్క మాట మాట్లాడరు. ఇది చాలా తప్పండి. అసలు ఇది జర్నలిజం కాదు. అవును, అసలు జర్నలిజం అనేది సొంత డబ్బా కోసం తప్ప జర్నలిజం ఎథిక్స్ రూల్స్ అయితే వాళ్ళకి తెలియదు కూడా. తెలియదంటే వాళ్ళకి అవసరం లేదనుకుంటారు వాళ్ళు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి, భారతీ రెడ్డి అంతే వాళ్ళకి కావాల్సింది. తర్వాత సజ్జలు ఏం చెప్తే అది చేయటం, ఇంతకు మించి మాట్లాడరు. సజ్జలు కూడా ఇప్పుడు చూడండి, ఇంతవరకు అసలు ఈ పరకామణి కేసు విషయంలో కావచ్చు, కల్తీ నెయ్యి విషయంలో కావచ్చు, జగన్మోహన్ రెడ్డి వచ్చి ఒక ప్రెస్ మీట్ పట్ల అవును ఒక మాట ఇంతవరకు మాట్లాడారు. ఇష్యూ బేస్డ్ ఆయన దేనిలోని రావట్లేదు, రాడు. కానీ కనిపించట్లేదు. మొన్న వచ్చాడు కదండి, మొన్న వచ్చి మాట్లాడాడు కదా మొంతా తుఫాన్ అయిపోయాక. అప్పుడు అంటే అలాంటప్పుడు వస్తూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు సిఐడికి హాజరు కావాలంటే మళ్ళా ఆయనకి అప్పుడు ప్రజలు, తర్వాత సెక్యూరిటీ, మళ్ళా ప్రభుత్వం ఇబ్బంది పడ్డా అవన్నీ గుర్తుకొస్తాయి. ఇలాంటప్పుడు రావాలి. కాబట్టి ఇవాళ మాట్లాడాలి. ఇవాళ రోజా మాట్లాడాలండి, ఇవాళ వైవి సుబ్బారెడ్డి మాట్లాడాలి, ఇవాళ అతను ఎవరు సజ్జలు మాట్లాడాలి, అంబటి రాంబాబు మాట్లాడాలి. ప్రతి ఒక్కళ్ళు ఇవాళ బయటకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైట్. అంటే మీరు అన్నట్టుగా ట్రాక్ పక్కన దొరకడం కూడా కొన్ని అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. జనరల్ గా ఢీ కొట్టడం వేరు, అంతే కదా, బాడీ పక్కన పడేసినట్టుగా ఉన్నది కూడా ఈజీగా తెలిసిపోతుంది. మీకు మీరు రైలు కింద పడి ప్రాణాల పైన మనం చాలా చూసాం. జనరల్ గా ఎన్నో ఏ రకంగా ఉంటాయో మనకు తెలుసు. ఇంకా దాని గురించి అందుకంటే డీప్ గా మాట్లాడలేం మనం. ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి. ఏది ఏమైనా ఇవాళ సతీష్ కుమార్ అన్యాయంగా మరణించడం అనేది చాలా బాధాకరం అండి. ఈ విషయంలో మాత్రం సిట్టు అంటే చాలా సీరియస్ గా విచారణ కొనసాగించి అసలు దోషులు పట్టుకోవాలి. రైట్ మేడం, థ్యాంక్ యూ మేడం.